నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. డిసెంబర్ 19న సహకుటుంబ నామం సినిమాతో మన ముందుకు రాబోతున్నారు సినిమా టీమ్. సో ఈరోజు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో ఆల్. హలో సార్, మిమ్మల్ని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇట్స్ నాట్ అ కాంట్రవర్సీ బట్ రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ మనం ఓజీ సినిమాలో చూసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయ్యే ముందు ఫేస్ చేసిన ఇష్యూ. సో అప్పుడప్పుడు ఆయన డబ్బులు కట్టి సినిమాని రిలీజ్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు అఖండ 2 కూడా సో ప్రాబ్లం ఫేస్ చేసింది ప్రొడ్యూసర్స్తో. సో ఇలాంటి టైంలో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా, డెబ్యూటెంట్ యాక్ట్రెస్ అందరినీ పెట్టుకొని సినిమా తీస్తున్నారు, సినిమా తీశారు, ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సో ఎలాంటి హసిల్స్ ఫేస్ చేశారు? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారి గురించి మీరు అడిగినట్టు ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ మూవీ అయినా కూడా ప్రొడ్యూసర్ గారు. సో ఎక్కడ షూటింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే దానివల్ల ఎక్కడ షూటింగ్ అనేది ఎక్కడ ఒక 1 డే కూడా డిలే అవ్వలేదు, గ్యాప్ అవ్వలేదు. షూటింగ్ జరిగే సంబంధించిన వర్క్ ఏది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ ఏదైనా సరే ఒక 1 డే కూడా దానివల్ల ప్రొడ్యూసర్ గారి సైడ్ నుంచి డిలే అవ్వలేదు. ఏదైనా ఉంటే ఇంతమంది కాస్టింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కాంబినేషన్స్ డేట్స్ కుదరకపోవడం వల్ల ఒక షెడ్యూల్లో ఒక 4-5 రోజులు అటు ఇటు షెడ్యూల్ గ్యాప్ వచ్చాయి. కానీ సో ప్రొడక్షన్ సైడ్ నుంచి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. సో మూవీ అసలు ఇప్పటివరకు అన్నీ ఆన్ టైం జరిగాయి. రిలీజ్ కూడా యాక్చువల్ మేము 12th అనుకున్నాము, అది కూడా అఖండ రిలీజ్ అవుతుంది అనేసి అని చెప్పని అది మేము 19th పోస్ట్పోన్ చేసాం తప్ప ఇంకా వేరే ఇష్యూస్ వల్ల అయితే అసలు పోస్ట్పోన్ అనేది. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా మీరు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు, అలాగే ఒక డెబ్యూటెంట్ని తీసుకురాబోతున్నారు. ఒక కొత్తగా డైరెక్షన్లోకి వచ్చిన తర్వాత సో మెనీ ప్రాబ్లమ్స్ మీరు చూస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఇంత పెద్ద కాస్ట్ని మీరు ఒకే దగ్గరికి చేర్చి ఇంత సినిమాని తీసుకురాబోతున్నారు అని అంటే ఎలా ఉండబోతుంది? యాక్చువల్ మీరు అన్నట్టు అంతే, ఫస్ట్ డెబ్యూటెంట్గా అంటే మెయిన్ బడ్జెట్ ఇష్యూస్ కూడా మ్యాక్సిమం ఉంటాయి. ఎందుకంటే బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకొని కాన్షియస్నెస్ దాని మీద ఉండాలి, బడ్జెట్ కాన్షియస్నెస్ ఉండాలి. సో దాన్ని కంట్రోల్లో పెట్టుకొని చెయ్యాలి అదనేసి అని చెప్పారు. మీరు చెప్పినట్టు ప్రొడ్యూసర్ గారు మాత్రం చాలా ఆ విషయంలో మాత్రం ఫుల్ సపోర్ట్ చేశారు. ఎక్కడ అంటే అక్కడ ఆ థాట్ డైరెక్టర్కి సెట్లో బడ్జెట్ వల్ల షూట్ ఇబ్బంది కలగకూడదు అనే థాట్ కూడా రానియకుండా ఏం కావాలో సెట్లో మనకు ఆ రోజు ఏదైతే అనుకున్నామో సీన్కి ఏదైతే కావాలో ఆర్టిస్టులు కానీ ప్రాపర్టీస్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఏది చిన్నది కూడా మిస్ అవ్వలేదు. ఆ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అక్కడ సాఫ్ట్గా షూటింగ్ మొత్తం ప్రాపర్గా జరిగిపోయింది, ఇబ్బంది లేకుండా. ఓకే, సో కమింగ్ టు ద మూవీ, ట్రైలర్ చూస్తే నిజంగా ఒక రోలర్ కోస్టర్ రైడ్ చూసినట్టు అనిపించింది. అంటే ఎన్నో ఎమోషన్స్, ఒక మనిషిలో ఇన్ని ఎమోషన్స్ చూపించారు. అండ్ దానికి తనే హీరోగా సెట్ అవుతాడు అని ఎలా అనుకున్నారు? అండ్ టు యూ ఆల్సో, మీరు ఎలా తీసుకున్నారు అసలు స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు? వాట్ వాజ్ ది ఫస్ట్ థాట్ దట్ ఓకే నేను చేయగలుగుతాను అని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ నేను స్టోరీ చెప్పిన తర్వాత స్టోరీ బాగా ఎగ్జైట్ అయ్యారు. సో తనే అన్నారు ఈ క్యారెక్టర్ నేను చేయగలనా అనేసి, ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని సరే. నేను ఒకటే మాట అన్నాను, మీరు ఆల్రెడీ కొరియోగ్రాఫర్, డాన్సర్, సో ఎక్స్ప్రెషన్స్ అనేవి ఆటోమేటిక్ చాలా ఈజీగా వస్తాయి. మీరు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన డైలాగ్స్ వచ్చి ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్స్ అనేది ఈజీగా వస్తుంది. 100% మీరు చేయగలరు అనేసి నాకు ఆ కాన్ఫిడెంట్. అందుకని ఏ వర్క్షాప్ కానీ ఏది ఆడిషన్ ఏమి చేయలేదు, అసలు స్క్రీన్ లుక్ టెస్ట్ కానీ వర్క్షాప్ కానీ ఏమీ చేయలేదు. డైరెక్ట్ లొకేషన్స్కే వెళ్ళిపోయాం. ముందు షెడ్యూల్కి 1 వీక్ ముందు సీన్ పేపర్స్ ఇచ్చాం, డైరెక్ట్ లొకేషన్లో ఆన్ స్పాట్ చేయడమే. ఓకే, మీరు అంటే ఒక కొరియోగ్రఫర్ నుంచి డాన్సర్ నుంచి యాక్టర్గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారంటే, మీలో ఆ ప్యాషన్ ఇన్బిల్ట్ ఉందా? యాక్టర్ అవ్వాలి అని అనుకున్నారా, లేకపోతే ఈ స్టోరీ వచ్చినప్పుడు చేయాలి అనే ఇంట్రెస్ట్ వచ్చింది? లేదు మ్యామ్, నాకు నేను డాన్సర్ అయిందే ఆల్మోస్ట్ ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు డాన్స్ ఫీల్డ్లోనే. సో ఇనిషియలీ డాన్సర్గా అవ్వాలి అని అనుకుందే నేను ఒక హీరో అవ్వాలని. సో 15 years నుంచి ఒక హీరో అయ్యే ప్రాసెస్లోనే ఉన్నా. బికాజ్ అయ్యే ప్రాసెస్లో ఎందుకు నేను డాన్స్ చూస్ చేసుకున్నానంటే, ఆస్కింగ్ ఫర్ ఛాన్స్, వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి ఆస్కింగ్ ఫర్ ఛాన్స్ ఏదో ఆ లైన్ నాకు అంతగా నచ్చలేదని చెప్పడానికంటే కంఫర్టబుల్గా ఉండలేదు. ఏదో వెళ్ళాను కొన్ని ఆడిషన్స్కి, అప్పుడంతా వెళ్ళాను ఒక 2013-14లో. ఏదో ఆ ప్రొసీజరే నచ్చలేదు. ఎందుకంటే మేము డాన్సర్స్ కాబట్టి ఆల్రెడీ క్లాస్లో మమ్మల్ని అందరూ సార్, మాస్టర్ అని అంటున్నారు, ఒక చిన్న రెస్పెక్ట్ ఉంది. ఈ ఛాన్స్లు అడుగుతూ తిరుగుతుంటే అది వేరేలా ఒక ఇది ఇంపాక్ట్ ఉండింది. దెన్ ఐ డిసైడెడ్ ఓకే ఐ విల్ నాట్ ఆస్క్ ఛాన్స్, బట్ ఒక రోజు వస్తుంది మనకే ఛాన్స్, మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి,
లేదు మనం ఛాన్స్ అడిగేటప్పుడు మనం అంత ఎదిగి ఉండాలి, లేదంటే అంత ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పి. సో బ్యాక్గ్రౌండ్లో సమ్వేర్ ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బీ అ హీరో. అండ్ ఆ ఫుల్ ప్రాసెస్లో ఈ హీరోలు ఎక్కడెక్కడ నిలుచుకుంటారో పొజిషన్, వాళ్ళు చేసే మూమెంట్స్, వాళ్ళు చేసే క్యారెక్టర్స్, అదన్నీ చేస్తూ 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 హీరోగానే ఉన్నాను అప్పటి నుంచి. బిహైండ్ ద కెమెరా, ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. యా, అదే అంటే ఎంత ఎక్సైటెడ్గా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 19th సినిమా రిలీజ్ కాబోతుంది. ఒక 15 years తపన, ప్రేక్షకులు ఏం చెప్తారో అలాగే. డాన్సర్గా మీ ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్నీ చూస్తుంటే మీ బ్లడ్ స్వెట్ మొత్తం పెట్టి చేసినట్టు మీ హార్డ్ వర్క్ మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఉంది మ్యామ్, మంచి రెస్పాన్స్ ఉంది ఆడియన్స్తో కానీ మా పర్సనల్ సర్కిల్తో కానీ. అయితే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంతంత ఓవరాల్ ప్యాకేజ్గా చూసిన తర్వాత ఇంతంతా మనమే చేసామా అనే ఒక డౌటు. తర్వాత మహాదేవ్ గౌడ్ గారు, మన ప్రొడ్యూసర్ గారు లేకుంటే ఇదంతా చేయలేము, ఇదంతా అయి ఉండదు అనే ఒక రియలైజేషన్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, హెచ్ఎన్జి సినిమాస్. ఐ థింక్ ఇలాంటి డెబ్యూటెంట్తో చేసిన ఒక ప్రొడక్షన్ ఇంత రిచ్గా చేశారు. ఐ వాంట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాక్టర్స్, సూపర్ స్టార్స్ ఈ ప్రొడక్షన్కి వచ్చి వర్క్ చేయాలని అనేది నా ఒక కోరిక. అది తీరింది కూడా. అది లెజెండరీ యాక్టర్స్ బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి వర్క్ చేశారు. సో ఆ సెట్స్లో వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అన్రియల్. బికాజ్ ఇప్పుడు మీరే ఒక హీరోయిన్ అయ్యారు అనుకోండి, ఇలాంటి ఒక కాస్ట్ అండ్ క్రూతో, వాళ్ళే మిమ్మల్ని కంఫర్టబుల్ చేస్తారు, వాళ్ళే మీకు ఎడ్యుకేషన్ ఇస్తారు, వాళ్ళే మిమ్మల్ని ఒక ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని మీలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకొచ్చి ఆడియన్స్ మిమ్మల్ని సినిమా కోసం అయితే చెప్పట్లేదు కదా. కాదు, నోలో యాక్చువల్ గా మనం చాలా చూస్తూ. ట్రైలర్ మీకు బాగా నచ్చిందా? బాగుంది. నా ఫస్ట్ ఫిల్మ్, నేను షార్ట్ ఫిల్మ్ కూడా చేయలేదు ఇంతకు ముందు. నేను సాంగ్స్ చేశాను, డాన్స్ చేశాను. యాక్టింగ్ ఎంత రావాలంటే రాజేంద్ర ప్రసాద్ గారి చెయ్యి చాలా పెద్దది. హీ యూస్ టు సిట్ విత్ మీ అవర్స్ టుగెదర్. ఏదో ఒక 5 నిమిషాలు ఇచ్చేసే అబ్బాయి అని చెప్పి వెళ్ళిపోయాడు కాదు, కూర్చొని కరెక్ట్గా చెప్పు, ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి, ఈ వర్డ్కి ఇలాగే నువ్వు చేయాలి అని చెప్పి హీ క్రాఫ్టెడ్ ఇట్. టీచర్లా ఆన్ స్క్రీన్ ఈజ్ మై ఫాదర్, ఆఫ్ స్క్రీన్ ఈజ్ మై టీచర్. సో అంత దాకా సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే మనం నేర్చుకోలేకపోతే ఇంకెలా. సో ట్రైలర్లో వచ్చే అన్ని అప్రిషియేషన్ ఐ థింక్ ఇట్ షుడ్ గో టు హిమ్. నిత్య, ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు సినిమా రిలీజ్ కోసం? అండ్ అలాగే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో? చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ 12th అన్నారు, మళ్ళీ 19th వెళ్ళింది, ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేయాలా అనిపించింది. నెక్స్ట్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, నా క్యారెక్టర్ పేరు సోని. ఇందులో నాకు అన్నయ్యలు ఇద్దరు, మమ్మీ, డాడీ, వీళ్ళందరూ లైక్ అనేది టోటలీ డిఫరెంట్ అనమాట. చాలా వేరియేషన్స్ ఉంటాయి. మాది కూడా డిఫరెంట్ వేరియేషన్స్తో ఉండే క్యారెక్టర్. అన్ని క్యారెక్టర్స్ కొంతమందికి కనెక్ట్ అవుతాయి, అంటే లైక్ ఒక క్యారెక్టర్ ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతుంది. సో అలాంటి క్యారెక్టర్స్ అనమాట ఇవి. నాది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. అసలు నేను ఎలా వచ్చాను, ఎలా. ఇప్పుడు ట్రైలర్లో హీరోని చూస్తే అర్థమైపోయింది, దట్స్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఎన్నో ఎమోషన్స్ చూపిస్తూ ఉన్నాడు క్యారెక్టర్లో. సో అలాంటి క్యారెక్టర్ పక్కన మీరు నిలబడి మీరు యాక్టింగ్ చేయాలి. సో ఎంత ఛాలెంజింగ్గా అనిపించింది? ఏవైనా సీన్స్, నేను ఇది ఇంకొంచెం బెటర్గా చేసింటే బాగుండేది, ఈ సీన్ చాలా బాగా చేశాను అనేవి ఏవైనా అనిపించాయా? అంటే లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు రామ్ గారికే కాదు అందరికీ సపోర్టివ్గా ఉన్నారు, అందరికీ నేర్పించారు. ఈవెన్ ఏమైనా డౌట్ వచ్చినా సరే మాకు ఆయన్ని అడిగే కంఫర్ట్ జోన్ ఇచ్చారనమాట. అండ్ ఈవెన్ మేము అడగకపోయినా మేము ఏమైనా తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేయడం, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ నువ్వు ఈ గ్యాప్ ఇవ్వాలి, ఎమోషన్ ఇక్కడ ఇవ్వాలి. సో హీస్ వెరీ సపోర్టివ్, చాలా సపోర్ట్ చేశారు. సో ఆయన హెల్ప్తో అండ్ డైరెక్టర్ గారి హెల్ప్తో, అందరి హెల్ప్తో చాలా బాగా చేసాం. ఓకే, అందరూ చెప్పేశారు, నేను ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు? ఏం లేదు, అందరూ అన్ని చెప్పారు. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అదే, చాలా సీన్స్ కూడా అలాగే ఉంటాయి, ఛాలెంజింగ్గా ఉంటాయి. పక్కన రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా హీరో గారు ఇద్దరు పర్ఫామ్ చేశాడు. మధ్యలో మేము కూడా కనపడాలంటే మేము కూడా స్కోప్ తీసుకోవాలి. ఆ స్కోప్ ఆయన క్యారెక్టర్లో రాశాడు, దాన్ని మేము ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ట్రై చేసాం. మీరు ఇంకా 19 చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అయితే సార్, యాక్చువల్గా ఈ మధ్యకాలంలో బేసిక్గా అసలు ఎప్పుడైనా బ్రహ్మానందం గారు స్క్రీన్ మీద కనిపించారు అంటేనే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మన ఫేస్లో ఒక స్మైల్ వచ్చేస్తుంది. సో అలాంటిది ఈ మధ్యకాలంలో కొంచెం
సోషల్ మీడియా అనుకోవచ్చు ఏదైనా కొంచెం పెరిగిపోయి తన పైన కూడా కొంచెం ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడి ఏముందిలే అన్నట్టు చూస్తున్నారు. సో ఇలాంటి టైంలో బ్రహ్మానందం గారిని సినిమాలోకి తీసుకొచ్చి మీరు తన క్యారెక్టర్లో చూపించారు. సో ఈ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉండబోతుంది సినిమాలో? ఖచ్చితంగా చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం గారు ఒక లెంతీ రోల్ చేశారు. నార్మల్గా ఈ మధ్య కొన్ని మూవీస్లో గెస్ట్ అపిరెన్స్ లాగే చేస్తున్నారు, ఒక 2 సీన్స్ అలా. బట్ ఈ మూవీలో ఆల్మోస్ట్ ఒక 10 to 12 సీన్స్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ సీన్ వరకు కూడా బ్రహ్మానందం, ఎండ్ కూడా ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు కూడా బ్రహ్మానందం గారు ఉంటారు. బ్రహ్మానందం గారే అన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఎలా అన్నారో నా 48 years కెరీర్లో ఇలాంటి స్టోరీ వినలేదు అనేసి. బ్రహ్మానందం గారు కూడా అన్నారు, ఇన్ని క్యారెక్టర్స్ చేశాను కానీ ఇలాంటి క్యారెక్టర్ మాత్రం ఇప్పటివరకు చేయలేదు అనేసి అని చెప్పన్నారు. సో ఆడియన్స్ కూడా ఖచ్చితంగా బ్రహ్మానందం గారు చేయని క్యారెక్టర్ అంటూ ఏమీ లేదు ఇప్పటివరకు. ఆయన కెరీర్లో అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు. ఇది కొంచెం కొత్తగా ఫ్రెష్గా ఫీల్ అవుతారు 100%, అదైతే గ్యారంటీ. అవును సార్, అంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మానందం గారు కూడా అంత కాంప్లిమెంట్ చేశారు మిమ్మల్ని, అంటే ఆ క్యారెక్టర్స్ని బట్టి. సో ఒక హీరోకి అంత మల్టిపుల్, అంటే వీ కెన్ కాల్ ఇట్ అస్ డిజార్డర్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు. సో అంత టఫ్ క్యారెక్టర్ని తినే సూట్ అవుతాడు, తిని చేయగలుగుతాడు అని మీకు ఎలా అనిపించింది? అదే చెప్పాను కదా, యాక్చువల్ క్యారెక్టర్కి లుక్స్ ఫస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి ఆ క్యారెక్టర్కి. సో ప్లస్ అది కాకుండా తను బేసిక్గా నేను చెప్పాను కదా డాన్సర్, ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఈ క్యారెక్టర్ చాలా కాంప్లికేటెడ్, పర్ఫామ్ చేయడం చాలా కాంప్లికేటెడ్. సో ఎక్స్ప్రెషన్స్తోనే ఎక్కువ ఆ క్యారెక్టర్ ఏంటంటే అవతలలో ఎమోషన్స్ గుర్తించలేరు కానీ ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ పలికిచ్చారు ఈజీగా. సో అది చాలా కాంప్లికేటెడ్ థింగ్. బేసిక్గా డాన్సర్ కాబట్టి అవన్నీ ఈజీగా చేయగలరు అనేసి అదొక కాన్ఫిడెంట్ ఉన్నింది. చెప్పాను కదా, ఫస్ట్ డే షూట్ చేసినప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎక్కడ టేక్స్ ఎక్కువ అవడం కానీ, సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా చిన్నవి అవ్వచ్చు కానీ, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం అసలు రీషూట్ కానీ రీటేక్లు కానీ ఎక్కడ అవ్వలేదు అసలు. ఓకే సార్, కమింగ్ టు ది సాంగ్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారిని, అంటే ఇప్పుడు ఎంతో మంచి ఫేమ్ నేమ్ ఉన్న డైరెక్టర్స్ కూడా తనతో వర్క్ చేయలేరు, అంటే ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా వాళ్ళు ఇంకా ఒక బకెట్ లిస్ట్ లో పెట్టుకొని ఉన్నారు మణి శర్మ గారితో వర్క్ చేయడం. కానీ ఒక డెబ్యూటీ డైరెక్టర్గా మీరు ఆయనతో వర్క్ చేయడం, ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్తో తను వర్క్ చేస్తున్నారు. అండ్ సాంగ్స్ మేము అన్ని సాంగ్స్ చూసాము, విన్నాము, చాలా బాగున్నాయి. సో తనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? యాక్చువల్ చాలా కంఫర్ట్ ఇచ్చారు మణి శర్మ గారు మాత్రం. అంటే ఇప్పుడు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంత ఇదిగా ఉంటారో కసిగా చేయాలి అనేసి అని, ఆయన ఇప్పటికీ అది అలాగే ఉంది. ఇప్పుడు స్టోరీ విన్న తర్వాత ఆయన ఈ కొత్త స్టోరీ చాలా ఫ్రెష్గా ఉంది స్టోరీ. సో నేను ఇప్పుడు మణి శర్మ చేస్తున్నారు ఈ మ్యూజిక్ అని కూడా తెలియకూడదు అన్న సెన్స్లో ఆయన కొత్తగా చాలా ఫ్రెష్గా ఇవ్వాలి అనేసి అని మాత్రం ఆయన ముందే యాక్చువల్గా. అంటే యూట్యూబ్లో నిజంగానే ఇప్పుడు కొన్ని కామెంట్స్ చూస్తుంటే కూడా చాలా లూప్లో వింటున్న సాంగ్ కూడా ఉన్నాయి, అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి అనే కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. మీ దాకా వచ్చాయా? లేదు, చాలామంది చెప్పారు కూడా సాంగ్స్ విషయంలో మాత్రం. సాంగ్స్ అన్నీ ఇప్పుడున్న ట్రెండ్లో ఒకప్పుడైతే మన క్యాసెట్లో 5 సాంగ్స్ ఉంటే ఆల్మోస్ట్ 5 సాంగ్స్ సూపర్ హిట్లు అయ్యేవి. ఆ ట్రెండ్ తగ్గిపోయింది. ఆల్మోస్ట్ సినిమా మొత్తంలో 1-2 సాంగ్స్ హిట్ అవుతున్నాయి, మిగతా సాంగ్స్ అసలు అది ఆ సినిమాలోదా అనేసి థియేటర్కి వెళ్ళి చూసేంత వరకు కూడా మనకు ఇప్పుడున్న దాంట్లో కొన్ని తెలియట్లేదు ఆ సాంగ్స్ అంతగా దాని గురించి. బట్ కానీ ఈ సినిమాకి మాత్రం ఖచ్చితంగా ఆయన చాలా రోజుల తర్వాత ఇప్పుడున్న ట్రెండ్లో 100% 5 సాంగ్స్ విన్నవాళ్ళు, అంటే టీంలో మేము ఉంటాము, సాంగ్స్ షూట్ చేసేటప్పుడు కానీ ఒక 10 సార్లు 20 సార్లు వినొచ్చు ఆ సాంగ్స్. సో 10 సార్లు 20 సార్లు వినిన తర్వాత నచ్చడం వేరే. బట్ కానీ కొత్త వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా విన్నా కూడా ఇమీడియట్ ప్రతి సాంగ్ ఆల్మోస్ట్ 5 సాంగ్స్కి 5 సాంగ్స్ బాగున్నాయి అనేసి అని చెప్పని అందరూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు. అదైతే చాలా హ్యాపీ. ఈ క్వశ్చన్ ఫోర్ ఆఫ్ యూ, మీ నలుగురికి ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తున్న ట్రైలర్స్, టీజర్స్ అన్నీ చూసి ఎంతో ఇంట్రెస్టింగ్గా, అరే ట్రైలర్ ఇంత బాగుంది, సినిమా ఎలా ఉండబోతుందో అని సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకి వెళ్ళి డిసప్పాయింట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు అలా కాకుండా సకుటుంబ నామ చాలా బాగుంటుంది, చాలా బాగుండబోతుంది అని చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు అని ఒక ఎలిమెంట్, ఇలా ఉండబోతుంది సినిమా అని అంటే స్టోరీ చెప్పొద్దు, దట్ వన్ ఎలిమెంట్ ఆడియన్స్ని ఎలా స్టిక్ చేసి కూర్చోబెడుతుంది అని అంటే. వల్గర్ వర్డ్స్ లేదు, ఇక్కడ వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేయలేదు, బ్లడ్ షెడ్ లేదు, కిల్లింగ్ లేదు, ఎక్స్పోజింగ్ లేదు. ఇంతకంటే కుటుంబం చిత్రం అని చెప్పడానికి మా దగ్గర ఇంకేం లేదు.
అంటే ఫ్రమ్ చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా కూర్చొని హాయిగా చూసుకోవచ్చు. ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ స్టోరీ బుచ్చిబాబు సార్ చెప్పినట్టు సుక్కు సార్ ఐడియా అలా ఉంటుంది. సుకుమార్ సార్ సినిమాలు మీకు నచ్చుతుందా? అలా అయితే ఇది ఖచ్చితంగా నచ్చాలి. ఓకే, డెఫినెట్గా అంటే అట్లా మెల్లిగా కొంచెం స్లో పాయిజన్ లాగా అలా మెల్లిగా జనాల్లోకి వెళ్తుంది అని అంటారు. నార్మల్ ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ అందరూ కలిసి సినిమాకి వెళ్తే కూడా ఎక్కడైనా కొన్ని చోట్ల కొన్ని సీన్లు అంటే పక్కన అమ్మ awkward అమ్మ moment. నాన్నతో కూర్చొని చూడడానికి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కొంచెం మందికి ఇబ్బంది ఉండొచ్చు. సో కొన్ని సీన్లు కొన్ని డైలాగులు కానీ సో అది మాత్రం చాలా కంఫర్ట్గా కూర్చొని హ్యాపీగా చూడొచ్చు, అదైతే గ్యారంటీ. సార్ అంటే మీరు టైటిల్ పెట్టిన టైటిల్ని జస్టిఫై చేసేస్తుంది, ఇట్స్ ఆల్మోస్ట్ స్టోరీ. అయితే ఇందులోకి వస్తే క్యారెక్టర్స్ చాలా మందిని చూపించారు, అంటే కామెడీ పరంగా చాలా ఎక్కువ ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ, సత్య గారి కామెడీ అసలు సత్య గారు కూడా ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టరేషన్ సాఫ్ట్వేర్ ఆఫీస్లో రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, బట్ కానీ కొత్త క్యారెక్టర్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఆఫీస్లో. ఓకే, సో ఆ క్యారెక్టరేషన్ సత్య గారి క్యారెక్టరేషన్ ఆఫీస్లో సత్య గారు, బ్రహ్మానందం గారు, వాల్ఫన్, ఇంటికి వచ్చేసరికి రాజన్ ప్రసాద్ గారు, మళ్ళీ బయట రచ్చరవి క్యారెక్టర్స్ కానీ మన భద్రం గారు కానీ. సో ఎటు వెళ్ళినా హౌస్లో సీన్స్ అయినా సరే ఆఫీస్లో సీన్స్ అయినా బయట అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇక్కడికి వచ్చినా కూడా ఎక్కడ కథ ఎటు వెళ్ళినా కూడా ఆ ఫన్ అయితే మాత్రం కంపల్సరీ మిస్ అవ్వదు. 100% సినిమా త్రూ అవుట్ ఫన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, వన్ హ్యాపీ నోట్. అంటే ఫైనల్గా థియేటర్కి జనాలు వచ్చి సినిమా చూడాలి అంటే ఒక్క వర్డ్లో ఏం చెప్తారు? ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. అలా అని లైక్ ఇందులో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎమోషన్ ఉంటుంది. సో అందరు చూసే మూవీ, అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, ఎవ్రీథింగ్. సో అందరూ కలిపి మీ ఫ్యామిలీస్తో, మీ ఫ్రెండ్స్తో, మీ సిస్టర్స్ బ్రదర్స్తో December 19th మూవీ చూస్తారు అని కోరుకుంటున్నాను.